హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను వైజాగ్ బస్ స్టాండ్లో ఉన్నాను. ఇప్పుడైతే మనం ఆర్కే బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయో అక్కడ విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇంకా బస్ స్టాండ్ ఓవరాల్ వ్యూ చూసుకోవచ్చు. విశాఖపట్నంది చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. బస్ స్టాండ్ పెద్దదే, బాగుంది. ఇక్కడ ముందుకు వస్తే మనకి ఇలా వెళ్ళాలన్నమాట. ఇటు సైడ్ వెళ్ళాలి బీచ్కి వెళ్ళాలంటే. ఇదైతే మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట. విశాఖపట్నం రోడ్లు అయితే మామూలుగా లేవుగా, బీచ్ రోడ్లు. అండ్ ఈ స్ట్రైట్ రోడ్ పక్కనే ఇటైతే మనకి ఇదంతా ఫుడ్ కోర్ట్లో ఉంది. బండ్లు అయితే చూస్తుంటే మరి ఫుడ్ కోర్టే అనుకుంటా. సో ఇలా అయితే మనకి రింగ్ వచ్చింది స్ట్రైట్ వెళ్ళిపోవడం ఇలాగా. ఎర్లీ మార్నింగ్ కదా, మనకి రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి. 7:30 అవుతుంది. ఫ్లైట్ అయితే చాలా కింద నుంచి వెళ్ళింది అసలు. సో మనకైతే మళ్ళీ ఇలా ఒక సర్కిల్ వచ్చింది. ఇప్పుడు ఆ స్కూటీ వచ్చింది కదా, ఆ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. ఇదిగోండి రోడ్డు స్ట్రైట్ ఇలా వెళ్ళిపోయి లెఫ్ట్ కొడితే మనకి స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ వచ్చేసిద్ది. రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అరగంటకు ఒకటి ఎగురుతుంది గాల్లో, మరి సూయి సూయి అని. ప్లేట్ బజ్జీ తీసుకున్న 30 రూపీస్. ప్లేట్ బజ్జీ వచ్చేవాడికి 30 రూపీస్ తీసుకున్నారనమాట. సో టేస్ట్ అయితే నాకు బాగానే అనిపించింది, చాలా బాగుంది. టేస్ట్ అయితే బాగుంది నాకు ఇక్కడ. సో ఫైనల్లీ మనం అయితే బీచ్ దగ్గరకు వచ్చేసాం అనమాట. స్ట్రైట్ చూస్తే మనకు అసలు ఏం కనిపించట్లేదు చూడండి, అదే మనకి బీచ్ అయితే. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఈ రోడ్డు వ్యూ అనేది రీల్స్లో చూడటమే తప్ప ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. వచ్చేసాం మనం, వచ్చేసాం. మామూలుగా ఉండదు. వైజాగ్ వచ్చాం రా బాబీ. ఇక్కడ తినే మాత్రం బాగానే ఉన్నాయి పొద్దున్నే. సో మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. జనాలు నేను నెక్స్ట్ లెవెల్ ఉంటారని ఉంటే ఎవరు లేరు అంతగా. ఆ సౌండ్లు వినండి అలా. చాలా టెరిఫిక్గా ఉన్నాయి సౌండ్లు అయితే మాత్రం. జనాలు కూడా అందేం లేరు. అలల్ సౌండ్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అండ్ స్ట్రైట్ మనకు కనిపిస్తుంది కదా, అదంతా మనకి పోర్ట్ ఏరియా అనుకుంటా. మేబీ అదే అనుకుంటా, ఫిష్ హార్బర్ది. ఇప్పుడు మనం చూసింది అయితే అసలు అది బీచే కాదు, ఏదో నార్మల్ బీచ్ అనమాట. ఇప్పుడైతే మనం ఇలా స్ట్రైట్ వెళ్ళిపోయి బీచ్ రోడ్ మీద నుంచి ఆర్కే బీచ్కి అయితే వెళ్దాం. వైజాగ్లో ఫేమస్ బీచ్ అయితే అదే అనమాట. సో ఇంకా ఓవరాల్గా వ్యూ చూడొచ్చు. ఇదంతా నాకైతే బాగా నచ్చింది. దీనైతే హర్షస్ ఇది ఫోటో పెట్టుకుని అలా ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. మనమైతే నోవెటల్కి అటు సైడ్ వెళ్ళాము, అందుకే ఆ బీచ్ సైడ్ అయితే ఎవరు లేరనమాట. నోవెటల్కి ఇటు అంటే లెఫ్ట్ సైడ్ వస్తే మనకి ఇటు ఉండి ఆర్కే బీచ్ అని. ఇప్పుడైతే మనం బీచ్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఫైనల్లీ మనమైతే బీచ్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదైతే ఇంకా ఈ పట్టాలు వేసి ఉన్నాయి అయితే అన్న షాపులు అనుకోండి, చిన్న చిన్నవి. ప్రస్తుతానికి అయితే లేవు. మరి ఫోటోలు తీసుకునే వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు, రీల్స్ చేసేవాళ్ళు రీల్స్ చేసుకున్నారు. అందరూ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. చింటుగాడు ఏంటో కొరికేసుకున్నాడా మామని చెప్పి. ఏమైందిరా? జనాలు అయితే గట్టిగానే ఉన్నారు ఫ్రెండ్స్ బీచ్లో. ఈడవడ పిల్లోడు ఏడుస్తున్నాడు బాబు.
సో ఫైనల్లీ ఆర్కే బీచ్ వీడియో అనేది ఎంతటితో సమాప్తం అనమాట. హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చిందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.